సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినీ నిర్మాత బండ్ల గణేష్ రెడీ అయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలంటూ తన దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో సమర్పించారు. ఇప్పటి వరకు మొత్తం 45 మంది ఆశావహులు ఎంపీ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు బరిలో నిలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు స్వీకరిస్తోంది. దీనికోసం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆశావహులు భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు సమర్పించినట్టు తెలుస్తోంది. తాజాగా మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా దరఖాస్తు చేశారు. 2 నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, రాబోయే ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండ్ల గణేష్. రేవంత్ రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నారన్న బండ్ల గణేష్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. ఎంపీ టికెట్ ఆశావాహులతో గాంధీ భవన్లో 2 రోజులుగా సందడి నెలకొంది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించడంతో ఆశావాహులు తమ అనునాయులతో తరలివస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 45 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి అత్యధికంగా 9 దరఖాస్తులు రాగా, నాగర్ కర్నూలు నుంచి 8, వరంగల్ నుంచి 6, భువనగిరి నుంచి 6, నిజామాబాద్ నుంచి 3, ఖమ్మం నుంచి 2 దరఖాస్తులు అందినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఖమ్మం లోక్సభ టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఖమ్మం సీట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని, సీనియర్ నేత వి హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సీట్ కోసం సీతా దయాకర్ రెడ్డి దరఖాస్తు చేశారు. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి మల్లు రవి ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, మరో మాజీ ఎంపీ మందా జగన్నాథం దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి టికెట్కు చామల కిరణ్, నిజామాబాద్ టికెట్కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అప్లికేషన్ పెట్టుకున్నారు.